ఏమ్మా మిస్టర్ తాగో సాయి, చూసిన ప్రతి అమ్మాయి హ్యాండ్ ఇస్తున్నట్ట అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అర్హత లేని వారు అర్హతను మించి అమ్మాయిని లవ్ చేస్తే ఇలానే ఉంటుంది. మిస్టర్ తాగుడు సాయి, ఫస్ట్ మీరు ఒక విలేజ్కి వెళ్ళి ట్రై చేయండి. ఆ తర్వాత ఏ ఫ్యాన్సీ స్టోర్లో పనిచేసే అమ్మాయికో లేనని, అదే కాదంటే చిన్న చిన్న స్కూల్లో పనిచేస్తున్న ఆయాని ఎత్తుకోవాలి. కానీ ఏకంగా మోడర్న్ లేబర్ వేస్తామంటే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చుంటాం అనుకున్నావా? ఇప్పుడు ఏం చేస్తామమ్మా, జరిగినంత మర్చిపోయి ఆ అమ్మాయికి తిరిగి మళ్ళీ ప్రపోజ్ చేసి అబ్బా తలుచుకుంటేనే తల తిరుగుతుంది. టైంకి మ్యారేజ్ కాగలంటావా? పైగా మీరు అందమైన హై క్వాలిటీ అమ్మాయిని లవ్ చేస్తారంతా. నేనున్నాను తెలియదారు తనకి. వచ్చారని పెద్ద పుడింగి చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాను అమ్మాయి రాది. నేనంత ముష్టి ఏరవలకి అంత ఈజీగా దక్కనిస్తాను. మీ లెవెల్ దగ్గర అమ్మాయిని చూసుకోరా. నా అర్హత దగ్గర అమ్మాయి కాదని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు. కావాలంటే మా ఇంటి పని మనిషి నంబర్ ఇస్తా, ట్రై చేసుకో. లేదంటే ఏం పిక్తావరా? ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడన్న ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఏసీ కార్లో ఓసీగా పడేసిన నీకేంత పొగరుంటే అమ్మ తిడుతున్న నాన్న కొడుతున్న పక్కన పెట్టి ఈ కాలేజ్ ఆ కాలేజీని తిరుగుతూ ఈజీగా ఆవిడ పక్కింటమ్మని వదిలేసి ఎదురింటి మోడల్ పడేసిన పాపలని చెప్తే కష్టమైన ధాన్యం లైన్లో పెట్టి లవర్స్ డేకి గిఫ్ట్, బర్త్డేకి గిఫ్ట్, వేస్ట్ గిఫ్ట్ అంటే ఇచ్చుకుంటూ తిరిగి ఈ షాపింగ్ చేయాలి ఆ మూవీకి అలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి తనకి ప్రపోజ్ చేద్దామని లెటర్ రాసుకుని రాతంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా ప్రపోజ్ చేసాక సరైన రెస్పాన్స్ రాకపోతే లాంగ్ టర్మ్ గ్యాప్ తీసుకుని అప్పుడే సరైన రెస్పాన్స్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి ఓ మంచి రింగ్ తీసుకుని వెళ్ళి తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్లో ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాక ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ చదువుకున్న ఫ్రెండ్స్ ద్వారా ప్రాబ్లం క్లియర్ చేసి తనకు ప్రపోజ్ చేద్దాం వెళ్తే తనేమో ఉద్యోగం ఏదో ఈడియట్ లోఫర్ నీచంగా మారుతున్న లెక్క చేయక తన కోసం ఈ ఏరియా ఆ ఏరియాని పిచ్చి కుక్కలను నాలుగేడు తిత్తున్న నన్ను అది నీకు పడదు నా ఫ్రెండ్స్ అవ్వాలని చేస్తూ ఉంటే ఒక్కో పెగ్ గుంతలో దిగక్క ముల్లా గుచ్చుకుని ఉంటే మింగలేక కక్కలేక చస్తూ తాకుతున్న నాకు తన నాన్న మంచి మనసు తను ఇస్తానంటే దాన్ని కూడా లాగేసుకొని చూస్తున్న ఇలాంటి బేవస్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నిల్చొని మారుతున్న లవర్ లేని సోలో గాని నాకెంత పొగరుండాలరా. రే దాని కూడా నీకు దక్కనీకుండా చేసి పిల్లనిచ్చిన మామూలు నేను చెప్తూ కొట్టించి నేను లాక్కెళ్ళి పోలీస్ చేసిన పదవి లేక చేయకపోతే నా పేరు బాలాజీనే కాదురా. అమూల్ బేబీ, ఇప్పటివరకు ఈ సాయి గాని సోలో గాని చూసావు, లవర్ బాయ్గా చూడలేదు కదా, ఇంకా మించి చూపిస్తా.